ఆ ఇటువంటి పాపాత్ములకి గరుడు పురాణం చెప్పినట్టుగా రౌరవాది నరకాలకు మాత్రం ప్రవేశిస్తారండి వీళ్ళు. అంటే వీళ్ళకి ఏంటో చెప్పాలి మీరు. కుంభీ పాకం అంటే నూనెలో వేయించడాలు, అవును. ఎలా అయితే ప్రసాదం తయారు చేస్తారు కదా వీళ్ళు, ఆ, చేయించారు కదా దిక్కుమాలిన ప్రసాదాలు. కాబట్టి నూనెలో వేయించడాలు, కడ్డీలు కాల్చి పొరవటి కళ్ళలో గుచ్చటాలు, ఇటువంటి మహాపాపాలు ఉంటాయండి. అయితే వాళ్ళ వాళ్ళ ఇందాక కొవ్వును వాళ్ళ కొవ్వును కరిగించి దాంతో నెయ్యి తీయాలి. ఆ బైతరిని నదిలో పడేస్తే సరే రాక్షసులు కూడా తినరండి. సలసల ఏమండి? రాక్షసులు తినడానికి కూడా కాదు, మామూలు చెప్తున్నాను శిక్ష. రాక్షసులు కూడా దాన్ని వాళ్ళ కొవ్వును ఉపయోగించుకోరండి. ఆ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటండి, ఇప్పటికైనా మన ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి, స్వామి 100 రోజులు మంచి పరిపాలన జరిగింది కాబట్టి, మొన్న అకాలంగా వచ్చిన వరదల్లో కూడా ఒక అన్ని సంస్థలతో పాటు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా అద్భుతమైన సేవలు చేశారు కాబట్టి, ప్రజలందరూ విశ్వాసాన్ని చూరగొన్న గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి, వీరందరూ కూడా అదే విధంతో రాజకీయ పునరావాస కేంద్రంగా మన తిరుమలని మార్చకుండా మంచి ఆధ్యాత్మికపరమైన, ధార్మికపరమైన, ధర్మపరమైన వ్యక్తులను అక్కడ బోర్డులో ఉంచాలని. ఎందుకంటే బోర్డులో ఎవరైతే ఉంటారో కమిటీ మెంబర్లు, సబ్ కమిటీల్లో వాళ్ళే చైర్మన్గా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో కొనుగోలు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఒక మంచి వాతావరణాన్ని, అలా మంచి శుభ్రతో కూడిన వాతావరణాన్ని ఏర్పాటు జరగాలని. అలాగే 50 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక చర్చ్ లేదండి, 100 చర్చిలు ప్రారంభమైనాయి. స్వామివారి యొక్క ఆలయం వెనకాల మనకి అక్కడ ఇస్లాం యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళందరి యొక్క విధానం ఏంటంటే తిరుమల పవిత్రను దెబ్బతీయటానికి. ఒక్కసారి ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ పంపించిన డబ్బుని తెలుసండి, 700 కోట్లు. 2012లో ఈ విషయాన్ని అప్పుడున్న గవర్నమెంట్, కేంద్రంకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము పంపించాం. ఏమంటే ఇక్కడ దారుణాధారం జరుగుతుంది, ఇక్కడ ఆ యూనివర్సిటీలో హిందువులంతా కాఫీలు వాళ్ళని ఊచకొత్త కోయాలని చెప్పి మీటింగ్లు పెడుతున్నారు. నేను వీడియోలు తీపిచ్చి మేము ఆయన పంపిస్తే ఆయన తొంగలో దొక్కారు. గత 7-8 సంవత్సరాల కింద ఆ హీరా బెహన్ అనే ఆమెని ఢిల్లీలో 50,000 కోట్ల మనీ లాండరింగ్లో అరెస్ట్ రైట్. జ్యోత్స్న గారు. పవన్ గారు చేశారు. అంటే భయంకరమైన రాజకీయ కోణం పక్కన పెడితే ఈ మతపరమైన కుట్రలు చాలా బలంగా తిరుమల ఆధారంగా జరుగుతున్నాయి కాబట్టి, దాన్ని సంరక్షణ చేయవలసిన బాధ్యత వచ్చే బోర్డుది ఉంటుంది కాబట్టి, ఆ బోర్డులో రైట్ స్వామి. మేడం తీసుకుంటే కనుక ఒక్క నిమిషం స్వామి, కంటిన్యూ. మీరు మధ్య మధ్యలో బ్రేక్ అవుతోంది, అందుకే ఆగాల్సి వస్తుంది. కంటిన్యూ. అదండి, మంచిగా అటువంటి పరిపాలన జరగాల నుంచి, అక్కడి నుంచి జరగాలని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే దీంట్లో మరి స్వామీజీల వ్యవస్థ తరపున కూడా మేము మాట్లాడుతాను. మా స్వామీజీ కూడా కొంతమంది ఫోన్ చేసి స్వామీజీ అట్లా మాట్లాడుతూ కూడా అన్నారు. ధర్మం ఎప్పుడైనా ఎవరికైనా ధర్మం ఒకటే ఉంటుందండి. మరి పైన ఉన్న జియర్లు సంవత్సరానికి 1.5 కోటి రూపాయలు తీసుకున్న ఆ 2 జియర్లు స్వాములు కూడా, వారు కూడా వీటి మీద పర్యవేక్షణ అప్పుడప్పుడు ఉండవలసిన అవసరం ఉందండి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఈ సందర్భంగా ఇక్కడ విషయం అవసరమా కాదా అంటే, ఎందుకంటే దుర్గగుడిలో కానివ్వండి, అన్నవరంలో కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి, పెనుగంచిపోలో కానివ్వండి, కనకమాలచిబ్బుల్లో కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, కాణిపాకం, ఇక్కడ కూడా పోర్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రసాదం తయారవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న ఈవోలు కూడా మరొకసారి కొనుగోలు చేసే విషయంలో కానివ్వండి, ప్రసాదం తయారు చేసే విషయంలో కానివ్వండి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4,09,000 ఎకరాల ఎండోమెంట్ భూమిలో 1,00,000 ఎకరాల భూమి మరి అనేక రకాల కారణాల వల్ల పక్కదారి పట్టేస్తుంది. అది సాక్షాత్ ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్క ఎకరము ₹1 కోటి లెక్కేసుకున్నా కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తి అండి. మనం ఏ దేవాలయానికి కూడా దాన ధర్మంలో ఎవరు అంటే జీతాలు ఇస్తాము లేదా పూజలకి డబ్బులు, మనకి నివేదనలకి డబ్బులు ఇస్తాను ప్రభుత్వం ఇవ్వాల్సిన సమస్య లేదండి. వీటిని కాపాడుకుంటే గనక మా దేవాలయాల సంరక్షణ, మా దేవాదాయ ధర్మశాఖ మనమే చేసుకోగలమండి. అయితే దేవాదాయ శాఖలో ఉన్న అవినీతిని సుమారుగా 95% అవినీతి పక్షులని దాంట్లో చేరి ఉన్నాయండి. కింద నుంచి పై వరకు కూడా దారుణాధార విషయాలు చేరున్నాయండి. ఒక విషయం, మంచి విషయం మీకు చెప్తాను, ఇది అవసరం, మన ఏబిఎన్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలిసిన అవసరం అండి. ఒక గ్రామంలో ఉన్న దేవాలయానికి ఆ గ్రామంలో ఉన్న వారు 2 ఎకరాల భూమిని ఇచ్చారండి. అదే గ్రామంలో ఉన్న వేరే వారు 4 ఎకరాల భూమి ఇచ్చారండి. ఇలా 45 సంవత్సరాలు గడిచిందండి. ఒకళ్ళేమో యుఎస్ వెళ్ళిపోయారు, ఒకళ్ళు హైదరాబాద్ వ్యాపార రీత్యా వెళ్ళిపోయారు. అక్కడ కొత్తగా నేనే వచ్చానండి ఈవో రూపంలో. నేను సీట్లో కూర్చోగానే వచ్చే ముందు ఏం చేశాను, ఎవరెవరికి ఏం చదివించుకుని వచ్చి కూర్చున్నాను. ఏమంటే నా ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి ఇక పరిశోధన ప్రారంభించాను, ఎలా ఇక్కడ దోచుకోవాలి అని. ఎందుకంటే సీట్లో కూర్చోగా నాకు వచ్చే ఆలోచన ఎలా దోచుకోవాలని.
చూస్తే 2 ఎకరాల భూమేమో ఎకరం ₹1,00,00,000 చొప్పున 2 కోట్లు అయిందండి. 4 ఎకరాల భూమేమో 20 లక్షల చొప్పున ఎకరం అయిందండి. నేనేం చేశాను, ఈ 2 కోట్ల ఎకరం ₹1,00,00,000 భూమి 2 ఎకరాలు 2 కోట్లకి అమ్మేసి ఈ 4 ఎకరాల పక్కన ఇంకో 2 ఎకరాలు కొనేసేసి ఈ 40 లక్షల చొప్పున కొనేసానండి. అంటే కాగితాలు మార్చేశాను. 6 ఎకరాలు ఉన్నాయి, కానీ 40 లక్షలు పోతే ₹1,60,00,000 అండి. ₹1,00,00,000 నేను ఉంచుకున్నాను, 60 లక్షల కింద నుంచి పై వరకు సర్దేశానండి. ఇట్లాగా ఎండోమెంట్ స్వామివారి ఆభరణాల విషయంలో కానివ్వండి, స్వామివారి స్థిర చరాస్తుల విషయంలో కానివ్వండి, అక్కడ నిర్వహణ చేసే విషయంలో కానివ్వండి, పూర్తిగా ఒక తిరుమల తిరుపతి పవిత్ర సంరక్షణ అనే విషయం, అదే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో సుమారుగా 450 పైచులుక దేవాలయాల విగ్రహాల మీద కానీ, దేవుడి విగ్రహాలు కానివ్వండి ధ్వంసాలు జరిగినాయి. ఏదనంటే కనుక వారు పిచ్చివారిని, మతిసిమితం లేని వారిని. అవునండి, ఒక మతిసిమితం లేని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఇటువంటి విషయాలు వస్తాయి. ఇంత దోస్తం గారు చెప్పినట్టుగానే దారుణమైన విషయాలు చూస్తామండి. ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము పడిన మానసిక క్షోభ మరొకటి ఉండదు. అర్చకుల పైన కూడా కాలితో గుండెల పైన తన్నిన సంఘటనలు గోదావరి జిల్లాలో కనిపించాయి కదా. అయ్యో కదండి. విషయం అండి, ఈ యొక్క రాష్ట్రంలో 200 కొండల మీద సిలువులు పెట్టారండి. ఒక కొండ మీద సిలువు పెట్టి వెళ్తే ఒక మంత్రి గారు 10 లక్షలు ఇచ్చేస్తారండి. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. 25,000 చర్చల నిర్మాణం జరిగినాయండి ఈ 5 సంవత్సరాలు. అంటే మేము అనేది ఏంటంటే, ఈ యొక్క సెక్యులర్ దేశంగా పేరు పెట్టుకున్నాం కాబట్టి అన్ని మతాలు ఎవరి పని వారు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒక మతాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి హిందూ ధర్మం అణిచివేస్తూ దేవాలయం ధ్వంసం చేస్తూ అసలు మొఘలాయుల పరిపాలనలో ఉన్నామా లేకపోతే ఏ పరిపాలనలో ఉన్నామా అని అర్థం కాని పరిస్థితిలో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీసుకువెళ్లారండి. కానీ భగవంతుడి యొక్క ఆశీర్వాదం, దేవతల యొక్క ఆశీర్వాదం మన రాష్ట్రం మీద ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రజలు వ్యక్తం చేసి ఒక మంచి పాలనా వ్యవస్థకి శ్రీకారం చుట్టారని చెప్పి మేము భావిస్తున్నామండి. ఇటు తిరుమల తిరుపతి పవిత్ర సంరక్షణ ఏర్పాటు చేసుకుంటూ దేవాదాయ ధర్మాల శాఖను కూడా ప్రక్షాళన చేసి మంచి స్థాయి ఉన్న వ్యక్తులకి, ధార్మిక పరువుకి, ఆధ్యాత్మిక పరువుకి, భవబంధాలు లేని వాళ్ళకి చూసి కనుక ఇచ్చినట్లయితే కనుక ఆ వ్యవస్థ చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపు మరలా ఇప్పుడు నడుస్తున్న మంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలంటే దేవాలయాల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు, మతం అనే విషయాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు, తద్వారా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంది. కాబట్టి ఏబిఎన్ ద్వారా ప్రజలందరూ గ్రహించాలి, ప్రభుత్వం కూడా ఈ విషయం మీద తగు దృష్టిని పెట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ఏబిఎన్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం పైన కూడా ఇట్లాంటి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తారు కదా, మీ దాంట్లో కూడా ఇది అయిందని చెప్పుకోవడానికి. పవన్ గారు ఇంకో విషయం చెప్తానండి. స్వామి, నా దగ్గరికి ఒక ఆర్టీఐ కమిషనర్ గారు ఒకసారి వచ్చి అయ్యా రమణ దీక్షితులు గారికి కొండ మీద మేము పదవి ఇచ్చాము, మీరు మా కోసం ఉద్యమాలు చేయకపోయినా మీ ఉద్యమాలు